బిల్ పాస్ అయ్యి ఇప్పుడు 11 సంవత్సరాలు. సో 11 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి కూడా తెలంగాణ పాలిటిక్స్లో కేసీఆర్ రిలవెన్స్ ఉంది. మనం క్వశ్చన్ ఏం పెట్టామంటే తెలంగాణలో కేసీఆర్ బ్రాండ్ ఉందా అంటే డెఫినెట్గా ఇంకా ఉంది అనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆయన ఉత్తమ ముఖ్యమంత్రి. ఎక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ పాలన బాలేదు, ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు బాలేవు అని వ్యతిరేకంగా ఓటేసినట్టు అనిపించలేదు. ఒకటి ఏంటంటే నాకు రెండు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి 3 కారణాలు ప్రధానంగా నేను చెప్తాను. ఒకటి ఆరోగెన్స్, రెండోది యాక్సెసిబిలిటీ. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, మూడో కారణం తర్వాత చెప్తాను. ఈ 2 కారణాల మీద విశ్లేషిస్తాను. ఆరోగెన్స్ అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నామన్న ఏదైతే ఈ పవర్ ఆరోగెన్స్ అంటారో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మత్తు తెలియదు, మేము అధికారం నుండి ఏం మాట్లాడుతున్నామో తెలియదు. కింది స్థాయి నుంచి మొదలు పెడితే ప్రగతి భవన్ వరకు అదే ఆరోగెన్స్ కంటిన్యూ అయింది. అంటే ఏంటంటే అహంకారం అన్నది తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అహంకారాన్ని సహించరు. సో ఆ అహంకారం మత్తు అన్నది కింది స్థాయిలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త, మామూలు వార్డులో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త నుంచి పై దాకా వచ్చింది. అదొక రీజన్. రెండోది యాక్సెసిబిలిటీ. కేసీఆర్ చాలా మందికి యాక్సెసిబుల్ గా ఉండకపోవడం, తర్వాత టీఆర్ఎస్ లీడర్స్ కూడా యాక్సెసిబుల్ ఉండకపోవడం. ఈ 2 ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ అన్నయే టీఆర్ఎస్ ను ఓడిచ్చాయి తప్ప డెవలప్మెంట్ లేదని కాదు, వెల్ఫేర్ లేదని కాదు. డెవలప్మెంట్ కళ్ళ ముందు కనబడుతుంది కదా. తెలంగాణలో అయిన డెవలప్మెంట్ లాస్ట్ 10 సంవత్సరాల్లో కరెంటు కోతలు, తెలంగాణ వచ్చే ముందు ఎట్లా ఉండే కరెంటు కోతలు, సరే అది కొంటున్నారో ఎక్కడి నుంచి చేశారో, అప్పులు చేశారో, 80,000 కోట్ల అప్పులు చేశారో అది వేరే సంగతి. 80,000 కోట్ల అప్పులు చేసినా సరే నీకు అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది ఏంటంటే కరెంట్ వచ్చిందా లేదా కదా. అంతకుముందు ఎన్ని కరెంటు కోతలు ఉండే తెలుసు కదా. విద్యుత్ నుంచి మొదలు పెడితే ఇన్వర్టర్ల గిరాకీ. ఇప్పటికి కూడా కనురెప్పవాల్సిన కరెంటు పోని సిచ్యువేషన్ అటు అగ్రికల్చర్ వ్యవసాయానికి ప్లస్ గృహ అవసరాలకి. దీనిలో రకరకాల కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నార్త్ సౌత్ గ్రిడ్ కంప్లీట్ చేసింది. దాని ద్వారా నార్త్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయగలిగాం. సౌర విద్యుత్ విపరీతంగా పెరిగింది. ఇవేం క్యాలిక్యులేషన్స్ ఉన్నా జనాలకు, కామన్ మ్యాన్ కి ఇవన్నీ పట్టదు. కరెంటులో తేడా కనబడింది సమైక్య రూల్లో, కేసీఆర్ రూల్లో. ఇక డెవలప్మెంట్, హైదరాబాద్ మనం ఇటు కాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి పోతే ఇది భారతదేశమా ఇంకా వేరే ఏ దేశంలో ఉన్నామా అన్న డెవలప్మెంట్. ఆ క్రెడిట్ మనం కేటీఆర్కి ఇవ్వాలి. కేటీఆర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ముందు పంచాయతీరాజు, తర్వాత ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చేసి ఈ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ మొత్తం రూపాన్ని మార్చేశారు. SRDP అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి చాలా ఫ్లైఓవర్స్ కట్టేసి కొత్తగా. ఎందుకంటే ఇంతకుముందు ఫ్లైఓవర్ అంటే కేసీఆర్ భాషలో చెప్పాలంటే గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టు ఉండేవి. అటు ఇప్పుడు నారాయణగూడ ఫ్లైఓవర్ మీరు చూడండి, లేదా తెలుగు తల్లి ఫ్లైఓవర్ చూడండి, ఒక 2 వెహికల్స్ కూడా పోవు. కానీ విశాలమైన ఫ్లైఓవర్స్ చాలా టైమ్లీ కంప్లీట్ చేశారు, చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు టోలీ చౌకీ ఫ్లైఓవర్ అయినా, ఇప్పుడు అదేవిధంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎన్ని ఐకియా దగ్గర అయినా అవన్నీ కూడా ట్రాఫిక్ జామ్స్ కానీ, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కానీ, SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ హైదరాబాద్ సిటీలో మొత్తం తెలంగాణ మొత్తం ఓడిపోయింది కదా బీఆర్ఎస్. కానీ హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ ఒక్క చోట కూడా ఓడిపోలేదు. మధ్యలో టీఆర్ఎస్ గెలిచి ఒక ఇబ్రహీంపట్నం ఒకటి, అదే అవుటర్ HMDA పరిధిలోని ప్రాంతం. బట్ GHMC ఏరియాలో అవుట్ రైట్ గా కొట్టేశారు. ఒక గోషామాల్ సీట్ ఎట్లా బీజేపీకి వస్తుంది అక్కడ. అది కాకుండా మిగతా అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ గెలిచింది. దానికి కారణం ఏంది? డెవలప్మెంట్. ఆంధ్ర ఓటర్లు ఎవరైతే కేసీఆర్ ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారో ఆంధ్ర ఓటర్లు స్వాగతించారు. ఎందుకంటే ఆంధ్ర ఓటర్స్ కానీ, నార్త్ ఇండియన్ ఓటర్స్ కానీ హైదరాబాద్ లో వాళ్ళ అభివృద్ధిని చూశారు కాబట్టి గెలిపించారు. సో డెవలప్మెంట్ లో, వెల్ఫేర్ విషయంలో కేసీఆర్ కు వంక పెట్టడానికి ఏమీ లేదు. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వాళ్ళు చెప్పినవి చెప్పనివి అన్ని కూడా చేశారు. ఏవి? కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ ఎన్నికల ముందేం చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఒకటి 2014లో చెప్పారు, కానీ చెప్పిందేమో కంప్లీట్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ పూర్తి స్థాయిలో లేదు. 1 లక్ష 2 లక్షల ఇళ్ళ వరకు కట్టారు. కొన్ని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఇటువంటి కాన్స్టిట్యున్సీలో, పోచారం శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీలో, ఇటువంటి కాన్స్టిట్యున్సీలో మాత్రమే కట్టారు తప్ప మిగతా చోట్ల కట్టలేదు. కానీ ఎన్నికల్లో హామీ ఇవ్వని మిషన్ భగీరథ ఒకటి కంప్లీట్ చేశారు. వాటర్ సంబంధించి నిజంగా టీఆర్ఎస్ ను సరే
బిందెల కోసం బిందె పట్టుకొని మహిళ రోడ్డు మీద కనబడకూడదు అన్నారు. కనబడిన సిచ్యువేషన్ వచ్చింది కదా 10 సంవత్సరాల్లో. మనం కళ్ళారా చూసాం కదా, వాటర్ స్కేర్సిటీ అన్నది లేని సిచ్యువేషన్ చూసాం కదా, హైదరాబాద్ లో అయినా రూరల్ ఏరియాస్ లో అయినా. మొదటి 2 సంవత్సరాలు విపరీతమైన కరువు, 2014-15లో విపరీతమైన స్కేర్సిటీ. సో ఈ వాటర్ స్కేర్సిటీ రావడంతో అటు పంటలకు వర్షాలు నిజానికి 2016 నుంచి 23 వరకు వర్షాలు బంపర్ గా పడ్డాయి. 2014-15 ఫుల్ డ్రాట్ ఇయర్స్, ఫుల్ కరువు సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డాయి. సో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది కేసీఆర్ పాలనలో, అంతా మంచి జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజకీయాలు మాత్రం ఇంకా కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. డెఫినెట్ గా అంటే కేసీఆర్ అన్నది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడు, తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ తోనే సాధ్యమైందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ 100కి 200%. నేను ఢిల్లీలో ఉండి చెప్తున్నాను, సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఇవ్వడంలో సాధ్యమైంది, కేసీఆర్ వల్ల సాధన సాధ్యమైంది. ఇద్దరు ఇప్పుడు సరే అడిగే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు కేసీఆర్ 35 రాజకీయ పార్టీలను ఒప్పించారు, కాంగ్రెస్ తో సహా అన్ని. ఇప్పుడు బీజేపీ అన్ని పార్టీలు తన లైన్ లోకి తెచ్చుకోగలిగారు. తెచ్చిన తర్వాత లాస్ట్ మినిట్ లో బిల్ పాస్ కాకపోతే, బిల్ పాస్ కావడంలో సోనియా గాంధీ ఎంత, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఎంత, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఎంత వ్యతిరేకంగా చేసినా సరే బిల్ పాస్ అవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ కంట్రిబ్యూషన్ మనందరూ తెలుసు. 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఎన్నిసార్లు రాజీనామా చేశారో లెక్కనే లేదు తెలంగాణ రాష్ట్రం కోసం. అంతకుముందు తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం నుంచి ఆయన పాఠాలు నేర్చుకొని అది విరమణ అటువంటి సిచ్యువేషన్ రాకూడదని చేశారు. సో తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని ప్రబలంగా మెజారిటీ జనం విశ్వసిస్తున్నారు. 50% కంటే ఎక్కువ విశ్వసిస్తున్నారు. నాట్ ఓన్లీ తెలంగాణ సాధకుడు, ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వలస వచ్చిన సీమాంధ్ర అనే వర్డ్ అంతకుముందు చాలా ప్రముఖంగా వినబడింది. సీమాంధ్ర అని ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ ఉన్నారో అప్పటి వరకు వాళ్ళని తిట్టిన వాళ్లే, ఆ తిట్టిన కేసీఆర్ ని తిట్టిన వాళ్ళే పొగిడే సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. 2017 జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసాం కదా, 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ జతగట్టిన కాంగ్రెస్ తో అఖండ మెజారిటీ బీఆర్ఎస్ కు వచ్చింది. మొన్న కూడా వచ్చింది. సో ఎవరినైతే ఆయన ఉద్యమంలో తిట్టారో ఆ తిట్టిన వాళ్లే ఆయన మెచ్చుకొని ఇప్పటికీ ఇంకా నిజానికి ఇంకా తెలంగాణ వాదాకు సంబంధించిన ఓటర్ కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కేసీఆర్ మీద. మొన్న ఎందుకంటే 30% కంటే లెస్ రూరల్ లో వచ్చింది, అర్బన్ లో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో 43% వచ్చింది. ఎవరినైతే ఉద్యమ సమయంలో దారుణంగా ఏ ప్రజలనైతే తిట్టారో ఆంధ్ర ప్రజలు, ఆ ప్రజల్ని కేసీఆర్ తన వైపు, కేసీఆర్ గాని కేటీఆర్ గాని తమ వైపుకు తిప్పుకోగలిగారు. అది అంటే ఆయన కేసీఆర్ సంబంధించిన గొప్పతనం. ఉద్యమ నేతగా, ప్రభుత్వాది నేతగా ప్రజల్లో కేసీఆర్ కంప్లీట్ గా అభిమానం సంపాదించారు. ఎందుకంటే ఆంధ్ర నుంచి వచ్చిన ప్రజలు కూడా హైదరాబాద్ లో వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్, ఇక్కడ వెల్ఫేర్ అక్కడ కంపేర్ చేసుకున్నారు. మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం జరిగింది. ఎస్పెషల్లీ లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి రూల్లో అక్కడ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ కదా. సరే కేసీఆర్ దగ్గర మిగులు బడ్జెట్ ఉండొచ్చు, ఇది వడ్డించిన విస్తర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వడ్డించిన విస్తర కాకపోవచ్చు, కానీ వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో 100కి 200% కేసీఆర్ బ్రాండ్ అన్నది ఉంది. అందుకనే కేసీఆర్ తో కంపారిజన్ చేసుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే కంపారిజన్. ఏం కంపేర్ చేస్తున్నారు? కేసీఆర్ పాలన ఉన్నట్టు నీళ్లున్నాయా, కరెంట్ ఉందా? సో వీళ్ళు రాగానే కొంత కరెంట్ ప్రాబ్లం అయింది మొదటి 4 నెలలు. కరెంట్ పోయేసరికి కేసీఆర్ టైంలో ఉండే కదా. దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. 80,000 కోట్లు విద్యుత్ సంస్థలకు అప్పులు చేశారు, అది చేశారు, కానీ ప్రజలకు అవన్నీ తెలియదు. నా కరెంట్ వచ్చిందా లేదా, దీనికి 80,000 కోట్ల అప్పులు అంటే మీరు ఏమైనా చేసుకోండి, అట్లా చూస్తారు కదా. ఇండస్ట్రీస్ అయినా ఎవరైనా చూస్తారు కదా. రెండోది వాటర్. లాస్ట్ ఇయర్ వర్షాలు పడలేదు. 8 సంవత్సరాలు 2014-15 పడ్డాయి, బట్ లాస్ట్ ఇయర్ సఫిషియెంట్ రెయిన్ఫాల్ లేదు. దాంతో రెండో క్రాప్ ఎండిపోయింది. క్రాప్ హాలిడే కృష్ణా డెల్టా హైన్లో అనౌన్స్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల అరే కేసీఆర్ సమయంలో ఇట్లా కాలేదు కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే ఇట్లా కాలేదు కదా, అంటే కాళేశ్వరం జలాలు వచ్చేవి కదా. ఇట్లా అంటే నిజానికి ఇప్పుడు కాళేశ్వరం కు సంబంధించి కాళేశ్వరం జలాలా లేకపోతే ఎస్ఆర్ఎస్పి జలాలా, శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చాయా, ఎలంపల్లి నుంచి వచ్చాయా, ఎలంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ హయాంలో కంప్లీట్ అయిందా, ఇవన్నీ జనాలు చూడలేదు. ప్రతిదానికి ఇప్పటికి కూడా కేసీఆర్ తో కంపారిజన్
చేసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ బ్రాండ్ ఉంది, ఆ కేసీఆర్ బ్రాండే పైన ఉంది. ఇప్పటికి మీరు 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 పోలింగ్ పెడితే గనక కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఉందా అంటే ఉందనే ఎక్కువ మంది చెప్పే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఉందా లేదా అంటే ఫామ్ హౌస్ లో ఉన్నారు అని చాలా సార్లు అంటుంటారు. ఫామ్ హౌస్ లో పాలిటిక్స్ మాత్రం కేసీఆర్ చుట్టే తిరగడాన్ని చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఇంపాక్ట్ ఎంత అంటే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ సంబంధించి సరే ఎన్ని విమర్శలున్నా జనం దానికి అలవాటు పడ్డారు. కేసీఆర్ సంబంధించి ఫామ్ హౌస్ లో ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడా, ఇప్పుడు మనం పోల్ పెట్టాం కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఇంకా ఉంది అంటే 82% మంది ఉంది అన్నారు, లేదు అని 17% అని చెప్తున్నారు. సో ఓవర్వెల్మింగ్ మెజార్టీ 82% కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఇంకా ఉందని చెప్తున్నారు. సో 71 సంవత్సరాల వయస్సులో తెలంగాణ రాష్ట్ర సాధనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంటే హేట్ చేసేవాళ్ళు, ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మద్దతు కూడా, ఆంధ్ర ఓటర్ల మద్దతు కూడా కట్టుకోగలిగారు. సరే రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. ఇందిరాగాంధీ ఓడిపోయినారు కదా, ఇందిరాగాంధీ కంటే పెద్ద నేత ఎవరు లేరు కదా దేశంలో. ఇందిరాగాంధీ పార్టీ ఓడిపోవడం కాకుండా ఆమె కూడా స్వయంగా ఓడిపోయారు. ఆమె కూడా రాయబరేలీలో స్వయంగా 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయిన సిచ్యువేషన్. ఎందుకు? ఇందిరాగాంధీ డెవలప్మెంట్ ఆరోగెన్స్, పవర్ ఆరోగెన్స్ లో ఆమె ఎమర్జెన్సీ విధించేసి తన అధికారాన్ని కాపాడుకోవాలని అందరిని జైల్లో పెట్టేశారు. సో కేసీఆర్ ను నా ఉద్దేశంలో రెండు తప్పులు నేను చెప్పాను. యాక్సెసిబిలిటీ లేకపోవడం. కేసీఆర్ ను కలవాలని చాలా మంది భావిస్తారు, లేకపోతే బీఆర్ఎస్ లీడర్ కలవాలని భావిస్తారు. ఈ యాక్సెసిబిలిటీ ఇవ్వకపోవడం, ఈ యాక్సెసిబిలిటీ తక్కువ చేయడం, యాక్సెసిబిలిటీ కట్ చేయడం. అంటే ప్రగతి భవన్ చూడాలంటే లేకపోతే సెక్రటేరియట్ వెళ్ళాలంటే సామాన్య మానవుడికి సాధ్యం కాని విధంగా చేశారు. ఈ రెండు విషయాలు గనక కేసీఆర్ గనక సరిదిద్దుకొని ఉంటే మొన్న ఈ రిజల్ట్ వచ్చుండేది కాదు. మూడోది కూడా చెప్తాను, ఎమ్మెల్యేలని మార్చడం. ఎమ్మెల్యేలు గనక మార్చుంటే ఒక 35-40 మంది మార్చుంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు 39 సీట్లు వచ్చాయి కదా, ఇంకొక 5-6 సీట్లు ఎక్కువ వచ్చాయి అనుకోండి, అంటే బీఆర్ఎస్ కు 45-46 వచ్చి కాంగ్రెస్ కు 57-58 వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేసేవాళ్ళు? కేసీఆర్ ఫామ్ చేసేవాడు కదా. ఎందుకంటే డబ్బు 10 సంవత్సరాలుగా ఆయన దగ్గర ఉంది, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లేదు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ దగ్గర చాలా డబ్బు ఉంది. ఎంఐఎం సపోర్ట్ కూడా కేసీఆర్ కే ఉండేది. సో ఇక్కడ ఏం జరిగింది, ఆయన 35 మంది ఎమ్మెల్యేలు మార్చమంటే మార్చలేదు. మొన్న హరీష్ రావు కూడా మనతో పాటు ఇంటర్వ్యూలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు వెళ్ళి అడిగారు ఎన్నికల సమయంలో, నాన్న మామయ్య ఎలక్షన్స్ సమయంలో ఎమ్మెల్యేని మార్చండి, ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందంటే అందరికి టికెట్లు ఇచ్చేశారు. ఒక 4-5 మార్చారు. స్టేషన్ గన్పూర్ లో రాజయ్య ఆ మార్చిన చోట గెలిచారు. స్టేషన్ గన్పూర్ రాజయ్యను మారిస్తే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచాడు కదా. సారీ, స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి మారుస్తే గనక గెలిచాడు. స్టేషన్ గన్పూర్ రాజాని మార్చితే కడియం శ్రీహరి అక్కడ గెలిచాడు. రాజే బదులు కడియం శ్రీహరికి ఇస్తే. జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరిని మారిస్తే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచాడు. సో మార్చిన చోట ఆ విధంగా ఉంది. కానీ కేసీఆర్ మార్చడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే 2018లో కూడా ఇట్లే ఆయన అందరికీ ఆల్మోస్ట్ టికెట్ ఇచ్చాడు, ఒక 5-6 తప్ప, కొండా సురేఖ లాంటి వాళ్ళకి తప్ప. అప్పుడు గెలిచారు. సరే, అది ఫస్ట్ టైం. అప్పుడు కేసీఆర్ మీద అంత వ్యతిరేకత లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పికప్ అయిందన్న వాతావరణం గ్రహించకుండా 3 నెలల ముందే నవంబర్-డిసెంబర్లో ఎన్నికలైతే ఆగస్టులోనే క్యాండిడేట్లు అనౌన్స్ చేసి అత్యుత్సాహంతో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మార్చకపోవడం వల్ల ఆయన ఓటమి గురైంది. సో ఆరగెన్స్, యాక్సెసిబిలిటీ, ఎమ్మెల్యేలు మార్చకపోవడం. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కంటే ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత డబుల్ ఉంది. కేసీఆర్ మీద పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరంటే ప్రతి ఎన్నికల్లో కూడా కేసీఆర్ అనే కనబడుతున్నారు. కానీ ఎమ్మెల్యేల మీద అంతకు డబుల్ రెట్టింపు వ్యతిరేకత ఉన్నా సరే ఆయన ఏమనుకున్నారంటే నా పేరు చెప్తే చాలు ఓటేస్తారు. ఎస్, కేసీఆర్ పేరు చెప్తే ఓటేస్తారు. కానీ కింద చూసేవాడు ఎమ్మెల్యే కదా. ఆ ఎమ్మెల్యే సంబంధించి ఆగడాలు, అరాచకాలు, వాళ్ళు డబ్బు, ల్యాండ్ మాఫియా ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళను కేసీఆర్ ప్రొటెక్ట్ చేస్తే ఎమ్మెల్యేలు ఆ విధంగా ఉండదు కదా. సో ఈ 3 ప్రధాన కారణాలు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ గా ఆయన ఎక్కడ ఓడిపోయారు? రూరల్ ఏరియాస్ లో ఏంటి, ఎమ్మెల్యే ప్రతి చిన్న విషయంలో ఎమ్మెల్యేలు గాని ఆయన అంచర్లు గాని ప్రతి గ్రామాన పోలీస్ కేసులు పెట్టించారు. సోషల్ మీడియాలో పెడితే ఆ విధంగా చాలా దురాగతాలు చేశారు చాలా మంది అక్కడ అప్పుడున్న ఎమ్మెల్యేలు. ఎందుకంటే 89 సీట్లు ఆయన గెలిచారు, 14 మంది కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయిపోయారు, 103 మంది ఎమ్మెల్యేలు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో కేసీఆర్ ఎమ్మెల్యేలు అదే. ప్లస్ ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ వదిలేశారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దన్నారు. ఇది మూడోది ఇంకా చాలా పెద్ద కొంపం వచ్చింది.
ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ఈ మూడు గనక లేకుంటే కేసీఆర్ రిజల్ట్ వచ్చేది కాదు. అదే హైదరాబాద్ లో ఎందుకు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత చూడలేదంటే, ఇప్పుడు మీరు కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు, చాలా మందికి హైదరాబాద్ లో మన నియోజకవర్గం ఏంటి అన్నది తెలియదు. నేను మణికొండలో ఉంటే చాలా మంది మా అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నిస్తే మన నియోజకవర్గం ఏంటంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గం అని చాలా మందికి తెలియదు, ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు. కానీ అక్కడ వాళ్ళు ఏం చూస్తారు, కేసీఆర్, మోడీ ఈ విధంగా చూసి ఓటేస్తారు గుర్తు వరకు. ఎందుకంటే సిటీ పాపులేషన్ కు వాళ్ళకి టైం ఉండదు ఇంత రాజకీయాల గురించి ఆలోచించేస్తా. ఎమ్మెల్యేలు అపార్ట్మెంట్ ఆగడాలు ఎమ్మెల్యేలని పెద్ద పట్టించుకోరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా లేకపోతే వీళ్ళైనా. కానీ రూరల్ అట్లా ఉండదు కదా, పార్టీలు, పాలిటిక్స్, ఎమ్మెల్యే ఎవరు, అక్కడ లోకల్ వార్డు మెంబర్ ఎవరు, మున్సిపల్ చైర్మన్ ఎవరు, ఇవన్నీ పట్టింపులు ఉంటాయి. కానీ సిటీ వచ్చేసరికి ఈ విధంగా పట్టింపులు ఉండవు. అక్కడ ఏం చూసారు, ఫ్లైఓవర్స్ మంచిగా ఉన్నది, మాకు ట్రాఫిక్ తగ్గింది, వాటర్ ప్రాబ్లం పోయింది, ఎక్కడ చూసినా మాకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది. ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వాల్యూ ఉంది కదా, 30 లక్షలు పెట్టి ఇల్లు కొంటే 10 ఏళ్లలో ₹1 కోటి అయింది, 3 times అయింది. సో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది అర్బన్ లో. బట్ రూరల్లో లేదు. ఆ రూరల్లో కనుక ఎమ్మెల్యేలని మార్చుంటే, 35 మందిని మార్చుంటే, ఈ 35 మందిలో ఇంకొక 5-6 గెలిచినా ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామే ఉండదు. సో కేసీఆర్ అక్కడ అది చాలా పెద్ద తప్పు చేశారు. ఈ మూడు లేకపోతే గనక డెఫినెట్ గా మళ్ళీ కేసీఆర్ వచ్చుండేవారు. సరే, రాజకీయాల్లో 10 సంవత్సరాల తర్వాత కూడా 37% ఓట్లు వచ్చాయి, 39 సీట్లు వచ్చాయి, అది మంచి పర్ఫార్మెన్సే మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఎందుకంటే